ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీ బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్న వాక్యాన్ని మీరు దీవించమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచించి ఉన్నప్పుడు మనకు కనబడినటువంటి చరిత్ర గ్రంథాన్ని పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు నోవాహు యొక్క జీవిత చరిత్ర కనబడుతూ ఉంటుంది. నోవాహు ఎంతకాలం జీవించి ఉన్నాడు అనే చరిత్రను చూసుకొని ఆలోచించి ఉన్నట్లయితే నోవాహు యొక్క ఆయువు 950 సంవత్సరాలండి. 950 సంవత్సరాలు జీవించి ఉన్నటువంటి నోవాహు యొక్క చరిత్రను మనము పరిశీలించినప్పుడు మొట్టమొదటిసారిగా ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనంలో చదువుకున్నాం. నోవాహు 500 ఏండ్లు కలవాడై షేమును, హామును, ఏఫోతును కనెను. 500 ఏండ్ల కలవాడై షేమును, హామును, ఏఫోతును కనెను. ఆ సమయంలో దేవుడు ఎంత వివరణ ఇచ్చి ఉన్నాడంటే, ఆ తరువాత నోవాహు యొక్క చరిత్రను మనము పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నోవాహు యొక్క భక్తి కలిగి ఉన్న జీవితాన్ని చూస్తూ 6వ అధ్యాయము 13వ వచనంలో చెప్పుచూ ఉన్న మాటను చదువుకుందామండి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చిత్తిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అర్రలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది: ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును కలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరుడు క్రిందకు దానిని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింద అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కలదిగా దానిని చేయవలెను. ఇవి నోవాహు దినాల్లో దేవుడు సెలవిచ్చి ఉన్నటువంటి ఓడ కొలతలను మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నోవాహును దేవుడు ఓడను తయారు చేసుకొనమని సెలవిచ్చి ఉన్నాడండి. ఆ ఓడ 3 అంతస్తులు కలిగినటువంటిదై జలప్రళయాన్ని తట్టుకొని ఉండగలిగినటువంటి ఓడగా దానిని చిత్తిసారకపు మానుతో తయారు చేసి కట్టమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడండి. 500 ఏండ్ల వయసు కలిగి ఉన్నటువంటి నోవాహుకి 3 కుమారులను ఇచ్చి 3 కోడళ్లతో కలిసి మొత్తం 8 మందిని రక్షించటానికి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదండి. ఆ సమయంలో దేవుడు ఏ విధముగా మనుషుల్ని జతపరిచి ఉన్నాడు అని ఆలోచించి ఉన్నట్లయితే 6వ అధ్యాయము 1వ వచనములో, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అగును అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అయితే మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నోవాహు ఆ తరములో నీతిమంతుడుగా ఉన్నాడండి. అందువలన దేవుడు నోవాహుతో ఏమని చెప్పాడంటే,
నీవు చితిసారకపు మానుతో ఒక ఓడను తయారు చేయమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఆ ఓడ ఎంత పెద్దది, ఎన్ని అంతస్తులు కట్టవలసి ఉన్నాడు, ఏ విధముగా దాన్ని తయారు చేయవలనో నోవాహుకి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అయితే నోవాహు ఎప్పుడు కూడా దైవ భయము కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి నోవాహుకి దేవుడు చెప్పి ఉన్నటువంటి ప్రతి మాటను బహుజాగ్రత్తగా పరిశీలించి దేవుడు చెప్పిన ప్రకారముగా అతను ఈ ఓడను తయారు చేయటానికి సిద్ధపడి ఉన్నాడు. అయితే మనము ఈ ఓడను ఎంతకాలము నిర్మించి ఉన్నాడు అని మనము ఆలోచించి ఉన్నట్లయితే 7వ అధ్యాయము 6వ వచనములో ఆ జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అనగా నోవహు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఆ ఓడ అప్పటికి 100 సంవత్సరాలు అయి ఉన్నదండి. అనగా 500 ఏండ్లలో దేవుడు నోవాహుతో చెప్పి ఉన్నాడు, నేను భూమి మీద, చూడండి ఆ మాటలను మనము 13వ వచనములో 6వ అధ్యాయము 13వ వచనములో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అర్రలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఈ మాటలు మనము వింటూ ఉన్నప్పుడే మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుందండి. అప్పట్లో ఎంతమంది జనాభా భూమి మీద ఉన్నారు అనేటువంటిది వ్రాయబడలేదు, కానీ ఎన్నో కోట్ల మనుషులు లేకుంటే లక్షల మంది జీవించేటువంటి జీవిత యాత్రలో నోవాహు ఉన్నాడు. నోవాహు చెప్పేటువంటి బోధ చాలా తెలివి తక్కువైనటువంటి బోధగా మనుషులు ఆలోచించారు. ఎందుకంటే నోవాహు ఓడను కట్టడానికే 100 సంవత్సరాల సమయాన్ని తీసుకొని ఉన్నాడు. 500 ఏండ్లప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిని నాశనం చేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటలు నోవాహుకి పెద్ద ఇష్టముగా లేవండి. ఎందుకంటే ఆ మాటలు వింటూ ఉన్నటువంటి జనాలందరికీ కూడా వెర్రితనముగా అవి కనబడుతూ ఉన్నవాయండి. కారణం ఏంటంటే మనుషుడు 100 సంవత్సరాలు జీవించేటువంటి ఆయువుతో ఉన్నారు. అప్పటికి నోవాహు యొక్క వయసు 500 ఏండ్లప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నీవు ఓడని తయారు చేసుకో అని చెప్పిన తరువాత 100 సంవత్సరాలు అతను ఓడను కట్టి ఉన్నాడు. ఈ 100 సంవత్సరాల్లో ఆ ఓడని సిద్ధం చేయడానికి ఎంత సమయాన్ని నోవాహు ఖర్చు పెట్టాడో మనం ఆలోచించవలసి ఉన్నాం. ఈ 100 సంవత్సరాలు కట్టి ఉన్నటువంటి ఈ ఓడను 3 అంతస్తులుగా కట్టించి ఉన్నాడు. దానిలోకి దేవుడు ఎంత విచిత్రమైనటువంటి సంఘటన చేసి ఉన్నాడంటే, ఈ 3 అంతస్తులు కలిగి ఉన్నటువంటి ఈ ఓడను కట్టివేసి దానికి కీలు పూయించి ఉన్నాడు. అనగా నీళ్లతో నేను ఈ భూగోళాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను కనుక నీవు ఓడని తయారు చేసుకో అని నోవాహుతో చెప్పినప్పుడు, నోవాహుకు 3 కొడుకులు 3 కోడళ్ళు కూడా ఉన్నారండి. ఆ తర్వాత వారికి కలిగినటువంటి సంతానాన్ని అక్కడ వ్రాయబడలేదు. కారణం ఏంటంటే దేవుడు నోవాహు దినాలు చాలా ప్రమాదమైన దినాలుగా చెప్పుచూ ఉన్నారండి. అందుకని దేవుడు నోవాహుతో నీ ఓడని తయారు చేసుకోమని చెప్పి ఉన్నాడు. ఆ మాట ప్రకారముగా నోవాహు దినాలు చాలా తొందరగా తయారు చేయటానికి ఏర్పాటు చేయబడి ఉన్నారండి. ఈ ఓడ 300 మూరల పొడుగు,
50 మూరల వెడల్పు 30 మూరల ఎత్తును కలదై ఉండవలెను. మూరలు అనేసరికి ఆ కొలతలను నేను ఈసారి మరలా చెప్పుకునేటప్పుడు చెప్పుకుందామండి. అయితే ఇప్పుడైతే మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 3 గదులుగా దేవుడు నోవాహుతో ఈ ఓడని తయారు చేయమని చెప్పాడు. ఆ తర్వాత 18వ వచనములో, అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడన్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను, వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. నోవాహు దినాల్ని మనము ఆలోచించవలసి ఉన్నామండి. ఎందుకంటే నోవాహు సామాన్యమైనటువంటి భక్తిపరుడు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాభాతో పోల్చుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఈ నోవాహు. అతని కుమారులు కూడా తండ్రి యొక్క మాటలను దాటకుండా అదే ప్రకారముగా వారు కూడా ఓడని తయారు చేయటానికి ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఆ ఓడ యొక్క నమూనా ఇప్పటికీ కూడా ఒక దేశములో ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ ఓడను దుమ్ము ధూళితో బిగుచుకుపోయి భూమిలో ఉన్నట్లుగా మనము లెక్క వేస్తూ ఉన్నాం. అయితే మనము గమనించవలసిన విషయం ఏంటంటే నోవాహు దినాల్లో 100 సంవత్సరాలు జీవించి ఉన్న మానవుడు ఏ విధముగా దేవుని యొక్క మాటను లెక్క చేయలేదో మనం తెలుసుకొనవచ్చండి. నోవాహు చాలా భక్తి కలిగినటువంటి వాడు. దేవుని యందు భయభక్తులతో దేవుని కొరకు దేవుడిచ్చిన నమూనా ప్రకారముగా అతను ఓడని తయారు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అతను ఆ ఓడలో ప్రవేశించటానికి ప్రతి మనుషునికి కూడా వర్తమానాన్ని అందించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 7వ అధ్యాయము 11వ వచనములో చూచి ఉన్నట్లయితే నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నయు ఆ దినమందే విడవబడెను. ఆకాశము తూములు విప్పబడెను. 40 పగండ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులకు షేము హాము యెఫెతును నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడన్లు ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును, ఆ జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. జీవము గల సమస్త శరీరులలో 2 ఓడలో ఉన్న నోవాహు నొద్ద ప్రవేశించినప్పుడు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియును ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద పైకి
లేచెను. అక్కడ వర్షము 40 దినములు భూమి మీద దేవుడు కురిపించాడు. మనం సామాన్యంగా ఇప్పుడు చూచేటువంటి ఈ జల ప్రళయాల్ని ఆ జల ప్రళయంతో కానీ పోల్చుకున్నట్లయితే అది దేవుడు ఆకాశం యొక్క వాకిండ్లను విప్పినప్పుడు కురిసి ఉన్న వర్షమే. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆలోచించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన కట్టినటువంటి ఓడ నీళ్ల మీద తేలతా ఉన్నది, కానీ మనుషులు ఎవ్వరు కూడా ఓడను ఆలోచించలేదు. నోవాహు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వెర్రితనముగా ఆ దినములలో వారికి కనబడుతూ ఉన్నాయండి. ఎందుకంటే నోవాహు చెప్పినటువంటి మాటలు వాళ్ళందరికీ కూడా చాలా హాస్యంగా ఉన్నవి. అలాగనే ఈ రోజుల్లో కూడా మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఏముంది, ఎంతకాలము బ్రతికినంతకాలము కూడా సంతోషంగా బ్రతకాలి అని కొంతమంది, దుర్మార్గంగా బ్రతకాలని కొంతమంది, కసాయితనంగా బ్రతకాలని కొంతమంది, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రీతిగా మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. ఈ రోజులను ఆ రోజులను పోల్చుకొని ఆలోచించి ఉన్నప్పుడు నోవాహు దినముల వలె ఈ ప్రభు యొక్క రాకడ ఉంటుంది అని యేసు ప్రభువారు ముందుగానే తెలియచేసి ఉన్నారు. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. 500 ఏండ్ల వయసులో ఉన్నటువంటి నోవాహు ఓడని తయారు చేయడానికి సుమారు 100 సంవత్సరాలు పట్టింది అనేటువంటిది మనం గమనించవలసి ఉన్నాం. ఈ 100 సంవత్సరాల్లో ఎంతమంది పనివాళ్ళ చేత నోవాహు పని చేపించి ఉన్నాడో, నోవాహు కుమారులు ఎలాగ పనిచేసి ఉన్నారో, ఆ తర్వాత 3 అంతస్తుల ఓడను కట్టడానికి ఎలాంటి కట్టడాలు ఇవ్వబడి ఉన్నాయో అవన్నీ కూడా మనము ఆలోచించి ఉన్నట్లయితే చాలా ప్రశాంతంగా ఆ ఓడను తయారు చేశాడు. ఎందుకంటే ఆ ఓడ 40 రాత్రులు 40 పగళ్ళు కుంభవర్షంతో నిండిపోయిందండి. భూమి అంతా కూడా నీటితో నిండిపోయింది. అంతేకాకుండా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మెట్ట కూడా నిండిపోయినంత వర్షపాతాన్ని దేవుడు కుమ్మరించి ఉన్నాడు. అందుకనే ఆ నోవాహు దినాల్ని జ్ఞాపకం చేస్తూ చెప్పినప్పుడు ఆ జల ప్రవాహము 17వ వచనములో 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జనములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను కనుక పర్వతములు మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి కలవన్నీను చనిపోయెను. ఈ మాటలను మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ఆ ప్రవాహం బయలుదేరిందో మనం చూడవచ్చండి. ఆ ప్రవాహాన్ని గురించి ఇంకా ఏమని చెప్పబడ్డదంటే 24వ వచనములో 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. పైనేమో 40 దినాలు వర్షము కురిసింది అనేటువంటి మాట చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత క్రిందకు వచ్చేసరికి చూడండి 17వ వచనములో ఆ జలప్రళయము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. 40 దినాల తర్వాత ఓడ తేలిందండి. అంటే దేవుడు వరుసవారీగా
అన్నింటినీ మూసివేసుకుంటా వస్తూ ఉన్నాడు. ఆ మూత 24వ వచనములో 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 150 దినాలు అంటే ఎన్ని మాసాలని మనం లెక్క వేయాలండి? 5 మాసాలు భూమి మీద నీళ్లతో నిండిపోయి ప్రచండముగా ప్రబలెను. ఆ తర్వాత దేవుడు నోవాహును అతనితో ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. ఇప్పుడు మనం ఆలోచించవలసి ఉన్నది, సంవత్సరము 10 దినాలు జలప్రళయంలో ప్రపంచమంతా కూడా చిక్కుబడిపోయిందండి. 600 ఏండ్లు 2వ మాసం 17వ దినాన బయలుదేరినటువంటి ఆ ప్రచండమైన వర్షము 40 దినాలు వర్షపాతం కురిసింది. ఆ తర్వాత 150 దినాలు భూమి మీద నీళ్ళన్నీ కూడా విస్తరించినాయి. మొత్తం సంవత్సరము 10 దినాలు భూమి మీద నీళ్లలో నోవాహు యొక్క ఓడ తేలి ఉన్నది. ఒక సంవత్సరం అంతా కూడా వారు నీళ్ల మీదే జీవించి ఉన్నారు. ప్రియులారా, అది ఎంత భయంకరమైనటువంటి తుఫాను కంటే ఎంతో బలమైనదండి. తుఫాను ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో చెప్పగలిగేటువంటి జ్ఞానాన్ని మనుష్యుడు పొంది ఉన్నాడని. ఆ తుఫాను వస్తుంది అని అంటేనే భయపడేటువంటి దినాల్లో మనం జీవించినప్పుడు దేవుడైతే ఎంత గొప్పగా తన బిడ్డలను కాపాడి ఉన్నాడంటే, ఆయన సంవత్సరము ఇక్కడ మనము ఆలోచించి ఉన్నట్లయితే 600 సంవత్సరము 2వ నెల 17వ తారీఖున ఓడలో ప్రవేశించి ఉన్నటువంటి నోవాహు కుటుంబ సభ్యులైనటువంటి 8 మంది 601వ సంవత్సరము 2వ నెల 27వ తేదీ అనగా సంవత్సరము 10 రోజులు నోవాహు జలప్రళయం అంతా కూడా జలప్రళయములో జలములో వారందరూ కూడా ఓడలో నివసించినట్లుగా మనకు చెప్పబడుచు ఉన్నదండి. కాబట్టి అంత భయంకరమైనటువంటి జలప్రళయం ప్రపంచము పుట్టిన దగ్గర నుండి కూడా చూడలేదు అనేది కూడా మనం చరిత్రలో గమనించవచ్చండి. ఎందుకంటే ఈ చరిత్రలో చెప్పబడి ఉన్నటువంటి ఈ సంఘటనలు నోవాహు జలప్రళయముతో దేవుడు ప్రపంచాల్ని నాశనము చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచాల్ని నాశనము చేసి ఉన్నటువంటి దేవుడు. అయితే ఇక్కడ మరి ఇంకొక విషయాన్ని కూడా మనం చూడవచ్చండి. 2వ వచనము 8వ అధ్యాయము 2వ వచనములో అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను, ఆకాశము నుండి కురియుచూ ఉన్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చు ఉండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా, మొదటేమో 40 దినాలు వర్షం అన్నాడు, తర్వాత ఏమో 150 దినాలు కుంభవర్షంతో ప్రపంచమంతా కూడా మునిగిపోయిందని రాశారు. ఇప్పుడైతే తగ్గిపోయేటువంటి దినాల్ని జ్ఞాపకం చేస్తూ ఎన్ని దినాలు అని చెప్తున్నారంటే, అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను, ఆకాశము నుండి కురియుచు ఉన్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చు ఉండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా అనేటువంటి మాటని మనం చూస్తూ 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను.
అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచూ ఉండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేదో చూచుటకు అతడు తన యొద్దనున్న నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి మీద అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. మొదటేమో ఒక కాకిని విడిచిపెట్టాడు, తరువాత ఒక నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురం మరలా అతని దగ్గరికి వచ్చింది. తరువాత మరలా 10వ వచనంలో అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకి తెలిసెను. కాబట్టి మనము ఆలోచించేటువంటి లెక్క ప్రకారముగా మనకి పరిశుద్ధ గ్రంథములో చెప్పబడి ఉన్నటువంటి లెక్క ప్రకారము 1 సంవత్సరము 10 రోజులు భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశిని కూడా దేవుడు తుడిచివేసి ఉన్నాడు. అలాగనే మనము కూడా దేవుని మాటకు ఎంత ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నామో లెక్క వేయవలసి ఉన్నాం. 500 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నోవాహు ఓడని తయారు చేసి ఉన్నప్పుడు ఆ ఓడ 1 సంవత్సరం అంతా కూడా నీటి మీద తేలియాడుతూ ప్రతి జీవరాశికి కూడా ఆశ్రయముగా ఉన్నటువంటి నోవాహు ఓడని చాలా ఆశీర్వాదకరమైనటువంటి ఓడగా దేవుడు తయారు చేసి ఉన్నాడు. కాబట్టి అతడు మరలా ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి 13వ వచనములో 8వ అధ్యాయము 13వ వచనములో మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయిండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడన్లను ఓడలో నుండి బయటకు రండి. ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలను. అది భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పాను. నోవాహు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా విని ఓడను తయారు చేశాడు. ఆ ఓడ యొక్క ప్రతిఫలమే ఈ రోజున ప్రపంచ జనాభా ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించవలసి ఉన్నాం. దేవుడు దయ కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రపంచ జనాభాని మనము ఆలోచించి ఉన్నప్పుడు మనము కూడా ఈ రోజున జీవించుచూ ఉన్నామంటే నోవాహు యొక్క సంతానములో పుట్టి ఉన్నటువంటి వారము అనేటువంటి విషయాన్ని గమనించవలసి ఉన్నాం. అయితే ప్రియులారా, మనం తెలుసుకోవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆ రోజుల్లో ప్రపంచానికి చెప్పబడి ఉన్నటువంటి వర్తమానాన్ని మనుషులు వినలేదు కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడా దేవుడు తుడిచివేసి ఉన్నాడు. అదే విధముగా ప్రపంచము ఆఖరి దినాల్లో ఉండి ఉన్నది అని తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా మనం ఈ రోజున గమనించి ఉన్నాం. ఆ ఉదాహరణలో మనం గమనించేటువంటి సందర్భం ఏంటంటే దేవుడు 1 సంవత్సరం అంతా కూడా ఓడలో నోవాహును, నోవాహు భార్య, నోవాహు కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మందిని దేవుడు కాపాడి ఉన్నారు. ఆ 8 మందితో వచ్చి ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం ఈ రోజున గమనించుచూ ఉన్నాం. అందువలన మానవులమైనటువంటి మనము ఎంతకాలము జీవిస్తాము అనేటువంటిది గమనించుకుంటూ మన జీవితాన్ని కొనసాగించవలసి ఉన్నాం. నోవాహు 500 ఏండ్ల వయసులో దేవుడు చెప్పాడు ఓడని తయారు చేసుకోమని. అతను తయారు చేసి ఉన్నాడు. ఆ తర్వాత 600 ఏండ్లకి అతను ఓడలో ప్రవేశించి ఉన్నాడు.
సంవత్సరము 10 దినాలు ఓడలో అతనితో పాటు జీవరాశి ఉన్నది. ఆ తరువాత అతను మరలా బయటికి వచ్చి ఏర్పాటు చేసి ఉన్న ప్రపంచమును బూడిద చేయబోతూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క రాకడలో మనము నిలబడవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడా, మీరు అనుగ్రహించి ఉన్నటువంటి వాక్యానికై మీకు వందనాలు. నోవాహు కాలములో మనుషులు నిర్లక్ష్యమైన వైఖరితో జీవించి లెక్క చేయలేదు కనుక సమస్త జీవరాశిని తుడిచివేసి 3 కుమారులతో నోవాహు బయలుదేరి బ్రతికి ఉన్నాడు కనుక ఆ నోవాహు యొక్క కుమారుల వలె ఈ రోజున మేమందరము ఉండక, నా ప్రభువ, నోవాహు బిడ్డలు ఏ విధముగా తండ్రి యొక్క ఆజ్ఞలను పాటించి ఉన్నారు, మేము కూడాను దైవాజ్ఞను పాటించి దైవ ఏర్పాటును ప్రకారముగా మేము సిద్ధపడే భాగ్యము మాకు దయచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచూ ఉన్నాము తండ్రి.